సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేనంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం మేడ మీద నుండి గాలిపటము నింగిదాకా దారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపోయి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా ఒక కార్యక్రమం చేసేటప్పుడు మీ సపోర్ట్ ఉంటే చాలండి మాకు మీ సపోర్ట్ చాలు మాకు కావాల్సిన సన్మానాలు కాదు తను చెప్పింది ఇద్దరిలో ఒక యూనిటీ ఉంది కాబట్టి మేము ముందుకెళ్తున్నాం ఆ యూనిటీ మా ఇద్దరు యూనిటీ వల్ల ఎంత వెళ్తుందంటే మీ అందరి యూనిటీ ఉంటే నాకు ఇంక రేంజ్లో ఉంటుంది ఆ యూనిటీ అనేది మీరు ఇస్తే మాకు ఒక బూస్ట్లో ఉంటుంది మాకు ఇంకా ఈ సన్మానాలు ఇవన్నీ కాదు మీ అందరూ మాకు కోఆపరేట్ చేస్తే అదే ఒక పెద్ద సన్మానం పండుగను మర్చిపోయారు ఇదే పెద్ద పండుగలాగా మీ ఇద్దరు చేసే ఈ కార్యక్రమానికి ఎవరు కూడా మీకు సంతోషపరిచే విషయాలే కానీ ఇంకా రకమైన ఇటువంటి కాదు. ఓకే, వీళ్ళిద్దరిని ఉద్దేశించి గొర్రెల బాణేశ్వరరావు గారిని 2 మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాం. కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి చెన్నై బాబురావుకి గ్రామ పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ కూడా నా నమస్కారాలు. చిన్నపిల్లలకు ఆశీర్వాదాలు. విషయం ఏంటంటే ఈ కార్యక్రమం చాలా బాగుంది. అయితే ఈ ప్రతి ఒక్కరిలో కూడా ఒక కళ ఉంటుంది. ఆ కళని వెలికి తీయడం అనేది సామాన్యమైన పని కాదు. ఒకరు ముగ్గులు బాగా చేయొచ్చు, ఒక నాట్యం బాగా చేయొచ్చు, ఒకరు గాయకులు ఒక పాటలు పాడుతారు. అంటే చెప్పకు కళ అనేది 66 కళలు 60 కళలు.
64 కళలు. ఈ 64 కళలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళని వెలికి తీశారు వీళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు ముసలోళ్ళు అని కూడా వదలకుండా అందరినీ కూడా గౌరవించి అందరి చేత వాళ్ళ తాలూకా వాళ్ళలో ఉన్న కళని బయటికి తీసుకొచ్చారు. దాంతోపాటు ఊర్లో చాలా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇది. చిన్న విషయం ఏంటి కాదు. దాంతోపాటు ఆర్గనైజ్ చేయడం అనేది మన ఇంట్లో ఒక కార్యక్రమం చేస్తే చాలా ఇబ్బంది పడతాం. ఒక రోజుకి ఒక పెళ్లికో ఒక పేరెంటానికో లేకపోతే ఒక రిజిస్టర్ కార్యక్రమంకో. ఇది ఒక రోజు కార్యక్రమం కాదు, 3-4 రోజుల కార్యక్రమం. దీనికి ఎంత ప్లాన్ ఉండాలి, ఎన్ని రోజులు కృషి ఉండాలి. వాళ్ళని నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్. చిన్నపిల్లలే కానీ చాలా బాగా చేశారు. నేనైతే ఎక్కువగా పార్టిసిపేట్ రాలేదు, కానీ నేను ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాను. కానీ ఇంకా చిన్నపిల్లలు కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు. ఆ విషయం కూడా తెలిసింది. అంటే ఒక్కొక్కరికి 2 పాటలు ఇచ్చి ఒకరు లేదని కొద్దిగా అదే కాబట్టి వాళ్ళు కూడాను కొంతమంది చేయలేకపోయినా కొంతమంది బాగా చేసినా చేయని వాళ్ళకి కూడాను ఇంకోసారి అవకాశం ఇచ్చి కొద్ది ముందుకు తీసుకొచ్చేటట్టుగా ప్రయత్నం కూడా చెయ్యండి. అంటే వీళ్ళని వాళ్ళని కాదు, కొత్త వారు కూడా కొంతమంది ఏంటంటే టైం లేకపోవడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా పొన్నూరు నుంచి ఇప్పుడు ఈ మామి గారే వెంకటనాయుడు మామి గారే వచ్చారు. ఇతని గురించి చాలా కార్యక్రమాలని కూడా వదులుకొని కూడా చేయవలసి వచ్చింది. అలాగే ఒకరికి 2 పాటలు 3 పాటలు ఇస్తామనుకున్న వాళ్ళకి 1-2 పాటలు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి టైం చాలక అందుకోసం మనం అందరం కూడాను దీన్ని కొద్దిగా అర్థం చేసుకొని కవర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ కూడాను ఇలాంటి కార్యక్రమం కూడా నెక్స్ట్ ఇయర్ కూడాను ఇంకా బాగా చేయాలని, ఇంకా ప్రోత్సాహము కొంతమంది నుంచి రాలేదు, ఇంకా బాగా రావాలని. నాకే రాలేదు, ముందు వాస్తవం చెప్తాను. అతను ఫోన్ చేసి చెప్తే ఏదో చిన్న చిరు సహాయమే చేశాను నేను. ఉన్నటువంటి యూత్ ఫోర్స్ సభ్యులకి, అదేవిధంగా ఒక గృహ నిర్మాణం కావలసినటువంటి సిమెంటు, ఇసుక, రాళ్ళు, మామూలు వగైరా మెటీరియల్ సంబంధించినటువంటి విరాళించినటువంటి సభ్యులకి, మరియు ఒక నివాసంలో తయారైన తర్వాత ఒక అతిథులుగా వచ్చినటువంటి ఈ యొక్క సభాముఖంగా కూర్చున్నటువంటి మీ అందరూ కూడా ఒక సాయి భక్తులుగా మీ అందరూ కూడా అభినందిస్తున్నాను. అయితే ఇదివరకు నా మనసులో ఏ విధంగా ఏ భావనలు ఉన్నాయో ఆ యొక్క విషయాలను కూడా మన కొద్ది బాడుతున్న చెప్పడం మేస్టర్ చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అమౌంట్ ఎవరైనా ఇస్తారండి, 10 రూపాయలు ఎవరైనా ఇస్తారు. కానీ దాన్ని సద్వినియోగం చేసి కార్యక్రమం చాలా శ్రమతో కూడుకున్నటువంటిది, ఎంతో ఓర్పు సాగు ఉంటే కానీ చేయలేదు. ఒక కార్యక్రమం చేయాలంటే ఒడిదుడుకులు అనేది ఉంటుంది. అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి అందరినీ సమభావంతో చూడాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అది అందరికీ ఎవరు కూడా సాధ్యమైనటువంటి. కానీ ఈ ఆర్గనైజేషన్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 2 మండలాలు కూడా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి విధంగా తీసుకెళ్ళాలి. ఇద్దరే కాదు, అంటే ఈ యొక్క యూత్ ఫోర్స్. కాబట్టి రాబోయే కాలం కూడా ఇంకా దీనిలో మార్పులు చేర్పులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా తీసుకెళ్తారని ఒక సాయి భక్తులుగా మనసావార్తగా కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఓరు వారి ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క? ఇక పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల? కోలోనా పల్లె కొడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కన పల్లె. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా.
నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు పొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మామ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు ఛాయబండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి కట్ట పుట్టలల్ల కూర తక్కువలు సుట్ట పట్టలల్ల వేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మావి పూత కాసినట్టే మనసులు రెండే రోజు గాని సచ్చదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మామ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె Shake well before use. Only something like that. Shake well before use. Mama
గుడ్డలు అందుకొని వచ్చిందమ్మా. ఆ కుర్చీని మడత పెట్టి అప్పుడు మడత కుర్చీలు మడత పెట్టి మడత కుర్చీలు మడత పెట్టి మడత కుర్చీలు మడత పెట్టి Mood